వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. సో భార్య భర్త మధ్యలో అత్త. అత్త అంటే మళ్ళా వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ. అంటే కాంట్రవర్సీ అయిద్దేమో కానీ యూజువల్గా చాలామంది పెళ్ళైన కొత్తలో కొన్ని ఇన్సిడెంట్స్ ఎదుర్కొంటారు. దురదృష్టవశాత్తు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హీజ్ మదర్. అంటే అన్నిటికీ ప్రయారిటీ అమ్మా, లేకపోతే నా వంట నచ్చదు, నేను ఏదన్నా కొనాలనుకున్నా ఫస్ట్ ఇలాంటి కంప్లైంట్స్ భార్యల నుంచి బాగా వస్తాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగ ఓవర్ ఇన్వాల్వ్డ్ మదర్స్ ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తారు చెప్తారా? బాగా అంటే ఇది చాలా చర్చనీయాంశమైన టాపిక్. అంటే ద మోస్ట్ పేరు పొందిన అంటే ఎక్కడ కానీ ఫ్యామిలీలలో ఒక స్టేట్ పాలిటిక్స్ తీసుకుంటే రూలింగ్ గవర్నమెంట్ ఎంతనో ప్రతిపక్షం ఉండడం ఎంత కామనో ప్రతి ఒక్క లైఫ్లో ఒక ప్రతిపక్షం అయితే ఉంటుంది ఈ రిలేషన్లో. సూపర్. అయితే ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి. నేను పాలిటిక్స్ గురించి ఎందుకంటే ఇవాళ రేపు ప్రతిదీ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్. ప్రతిపక్షం ఎందుకు ఉండాలి అని అంటే టు కరెక్ట్. మీరు ఇది చెయ్యట్లే అని క్వశ్చన్గానే వీడికి రేషం వచ్చి చేసేస్తాడు. బాగుపడేది ఎవరు? కామన్ పీపుల్, మన సొసైటీ, మన స్టేట్. అవును, యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇది గ్రోత్కి ప్రతిపక్షం ఉండాల్సింది. ఎందుకు అంటే ఎత్తి పొడిస్తే చేస్తారు అట్లా. అంటే లైక్ టు షో పాయింట్ అవుట్స్. మీరు ఈ పథకం చేస్తారు, నేను ఈ పథకం చేస్తాను, ఇది మంచి చేస్తాను. ఏంది ఫైనల్గా ఏం బెనిఫిట్ అయింది? స్టేట్ గ్రో అయింది, ఎవ్రీబడి గోట్ బెనిఫిటెడ్, మంచి పేరు వచ్చింది. ఇది ఇలా ఉండాలి. సేమ్ ఇక్కడ అత్త అనే ఒక రోల్ ప్రతిపక్షమైన సేమ్ పక్షమైన ఒకవేళ కొడుకు వైపు ఉంటే ఈ ప్రతిపక్షం అనేది నేను ఈ ఫ్యామిలీకి ఈ రిలేషన్కి ఎంత బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడాలి, ఈ సంసారం కానీ ఈ ఫ్యామిలీ కానీ నా కుటుంబం కానీ ఎంత గ్రోత్ అవ్వాలి అనే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల్లాగా అంటే రెండు కోతులు ఏదో కొట్లాడుకుంటే ఏదో వచ్చి ఎత్తుకుపోయింది అన్నట్టు బయట వాళ్ళకి చిన్న మసాలా టాపిక్ తప్పించి ఇంకేమీ లేదు. మొన్న మనకు ప్రత్యక్ష ఉదాహరణనే మన పాలిటిక్స్. మొన్న బీఆర్ఎస్ అనో లేకపోతే నేను పెద్ద పాలిటిక్స్లో కాదు, బట్ స్టిల్ నాకు కూడా కొంచెం అర్థమైనంత పాలిటిక్స్ వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు బీజేపీ వచ్చి ట్యాగ్ ఇస్తున్నప్పుడు ఫుల్ ఈ రెండు కొట్టుకుంటున్న టైంలో కాంగ్రెస్ వచ్చి అలా ఎత్తుకుపోయింది. కరెక్ట్. దిస్ ఇస్ హౌ లైఫ్ ఇస్ సో సింపుల్. దాన్ని కామన్ అంటే నేను ఎక్కడి నుంచి కరెక్ట్ చేసేయాలా ఇది అర్థం అవ్వట్ల. ఎందుకంటే అత్తగారు ఎవరైతే ఉన్నారో ఒక్క క్షణం ప్రతి అత్త కూర్చొని తన రోల్ తను ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను ఒక కోడలుగా వచ్చాను. ఇది సినిమా డైలాగే కాదు, ఒక సీరియలే వచ్చింది, సాస్ భీ కభీ బహూతి. అత్త ఒకప్పటి కోడలే, అంతేనా? పర్ఫెక్ట్ వర్డ్. అత్త ఒకప్పుడు కోడలే అనే కామన్ సెన్స్ మర్చిపోయి, అయితే ఇంకొక టాపిక్ కోడళ్ళు రాచి రంపాన పెట్టే వాళ్ళ మీద మళ్ళీ చేస్తాము. అస్సలు అత్తలు దీన్ని పాయింట్అవుట్ తీసుకోవద్దు, బాధపడొద్దు, అది ఒక పెద్ద ఎపిసోడ్, అది కూడా చేస్తాము. కానీ ఎవరైతే అత్తలు ఒక ఇన్సెక్యూరిటీతో నా కొడుకుని నేను పేగు తెంపుకొని కన్నాను, వీడి మీద చచ్చేదాకా, అంటే వాళ్ళు చచ్చేదాకా కాదు, నేను చచ్చేదాకా, అంటే అమ్మ నాకు సర్వ హక్కులు వాడి మీదే ఉన్నాయంటే బరాబర్ ఉన్నాయి. నేను ఒక తల్లిగా మాత్రం చెప్తాను. కానీ ఆ హక్కు ఎలా ఉండాలి అంటే అత్తది ఆ కొడుకుని ఒక వ్యక్తిగా ఎదగనివ్వాలి. నువ్వు ఒక ఎదిగిన చెట్టు, నీ కొడుకుని ఎప్పుడు నీ నీడలో ఉంటే వాడు పెద్ద చెట్టు అయ్యేది ఎప్పుడు? కరెక్ట్. అర్థమవుతుందా? సో అలా కాకుండా వచ్చేప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఏంటంటే నా ఇంకొక అమ్మాయి రాగానే నా కొడుకు తన మాట వింటాడు అనే ఒక ఇన్సెక్యూరిటీ, నన్ను వదిలేసి పోతాడు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు అజమాయిషి చేయడం మొదలు పెడతారు. హక్కు అంటే గట్టిగా పట్టుకుంటారు. ఆ ఉచ్చులో పడి ఆ కొడుకు నలిగిపోయి ఈ వచ్చిన భార్యకి ఖచ్చితంగా
అత్త మీద ఒక అసహ్యము, ఒక కోపము, ఒక ద్వేషము. ఇది బికాస్ ఆఫ్ ఏజ్ అవనండి, సోషల్ కండిషనింగ్ అనివ్వండి, ఒక 20% చూపిస్తారు అత్తల మీద ఎగబడే వాళ్ళు. చాలా వరకు అంత నోరేసుకుని అరవలేరు కోడలు. అంటే కొంచెం వరకు ఒకప్పుడైతే అట్లా ఉండే, మరి లేదు మేడం మా కోడల మీద పడిపోయిద్ది అంటే నేను అది మళ్ళీ పెంపకం, అది సంస్కారం అవన్నీ మాట్లాడతారు. ఈ ఎంత ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తారు? భర్త మీద చూపిస్తారు. భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టే దాంట్లో అంటే ఒక అందంగా తీర్చిదిద్దుకోవాలంటే అత్త రోలు చాలా పాజిటివ్గా ప్లే చేస్తుంది. అదే కనుక ఆమె ఇన్సెక్యూరిటీ తోటి రైట్ అనో లేకపోతే నా హక్కు అనో గనక నువ్వు అట్లా వెంటాడి వాళ్ళని ఎట్లానే హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే గనక ఖచ్చితంగా వాళ్ళిద్దరి బంధం ఎప్పుడూ విచ్ఛిన్నంగానే ఉండడం జరుగుతుంది. అయితే నువ్వు వేసే ఒక విషపు చుక్క ఏదైతే ఉందో నువ్వు ఈ రిలేషన్లో, వీళ్ళిద్దరూ ఎలాగో సమంగా ఉండరు. అలాగే పుట్టిన పిల్లలకు కూడా అసలు ఈ బంధాల మీద అంటే దేని మీద ఒక మంచి అవగాహన ఉండకపోవడం వల్ల సమాజంలో అత్త కోడలు అంటే ఒక పెద్ద బద్ధశత్రువులాగా దాన్ని పోట్రీ అవ్వటం. అదే కదా మేడం, జోక్స్ అవ్వనివ్వండి, సినిమాలు అవ్వనివ్వండి, అలా వ్యాంప్ క్యారెక్టర్స్ వేయడం కానివ్వండి, అది టూ మచ్. కానీ మంచి అత్తలు ఉన్న వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. సో మనము పాయింట్అవుట్స్ని చేసుకునే ముందు ఎవరైతే ఫ్యామిలీలలో అత్తలు తెలియకుండానే తప్పు అని కాదు అని కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎదిగాం కదా, ఒక 40-50 వచ్చాకే పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అప్పుడు నువ్వు ఎలా కోరుకుంటావు నీ భర్త నీ దగ్గర ఉండాలనుకుంటావో, వచ్చిన అమ్మాయి సేమ్ రెప్లికా ఆడపిల్ల మొత్తము అందరినీ వదిలేసి నీ ఇంటికి ఒంటరిగా వచ్చింది. ఎగ్జాక్ట్గా నువ్వు కోడలుగా వచ్చినప్పుడు ఏమేమైతే కోరుకున్నావో నీకు అవి గనక పొందితే అవే వారసత్వంగా ఇవ్వు. మంచిగా పొందితే ప్రేమను, వాత్సల్యాన్ని పొందలేదు వారసత్వంగా, బాగా హర్ట్ అయ్యావు, బాధపడ్డావు, కష్టాలు పడ్డావు, నీకు తెలుసా విలువ, పెయిన్ విలువ, నీ కోడలికి అవి ఇవ్వకు. ఈ మెచ్యూరిటీ అనేది రావాలా వద్దా? ఖచ్చితంగా. మరి వయసు పెరిగింది కదా, చెట్టుకు పెరిగాయి, గుట్టకు పెరిగాయి, పుట్టకు పెరిగాయి, నీకు పెరిగాయి, ఏం లాభం? కరెక్ట్. వయస్సుతో నేర్చుకోవాలి కదా. వయస్సు ఉన్న వాళ్ళని అడగండి అంటే అర్థం ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచేంటో చెడేంటో చెప్తారు, అందుకని పెద్దవాళ్ళని అడగండి రా అన్నాడు. నువ్వు పెరిగినా కొద్దీ వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగకుండా నేను అనుభవించాను అప్పట్లో, దీనికి చూపిస్తా నేను రివెంజ్ టైం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అవును. నువ్వు ఎవరిని రివెంజ్ ఇస్తున్నావు? నీకు సంతానం ఇచ్చే నీ కోడలు ఎవరైతే వస్తారో నీ ఇంటి వంశవృద్ధి చేసే ఆమెని, లేదు నీ భర్తను సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా ఉంచే మెయిన్ కీలకంగా ప్లే చేసే ఒక అమ్మాయిని నువ్వు టార్చర్ పెడితే నీ కొడుకు పిల్లకని ఆమె చేతిలో లేదు. ఇప్పుడు దాని రిజల్ట్ చూస్తున్నాం కదా మళ్ళీ. అవునా? సో ఇది ఏంటి అంటే నేను ఓన్లీ ఇలాంటి ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. బ్రహ్మాండంగా నాకు తెలిసిన అత్తలు కోడళ్ళను నెత్తిలో పెట్టుకొని చూసే వాళ్ళను వందలలో చూస్తున్నాను. సో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, అద్భుతంగా చెప్తున్నా. కానీ ఎవరైతే ఈ ఇన్సెక్యూరిటీతో వాళ్ళు పడిన బాధలతోటి అదే ఒక దేనివల్ల మళ్ళీ ఇవి తీసుకెళ్ళి కోడల మీదనో వీళ్ళ మీదనో కొడుకుకి చెప్పడము, లేకపోతే పక్కింటోళ్ళకి చెప్పడము, ఎంత నాన్ సెన్స్. నీ ఇంటి లైఫ్ ని నువ్వు బజార్లో పడేసుకొని నువ్వే ఒక మంచి మసాలా టాపిక్ ఇస్తే నీ మీద కూడా ముచ్చట పెడతారు. బికాజ్ నేను వింటూ ఉంటాను కదా. ఇప్పుడు అత్త వచ్చి చెప్పింది అనుకో, వీళ్ళు మస్తు వింటారు, అవునా ఇలా చేసిందా అలా చేసిందా అంటారు. ఆవిడ అలా సైడ్ అయిపోగానే చెప్తుంటారు, అబ్బో ఇవేం తక్కువది కాదులే అంటారు. నేను అలా ఎన్నో విన్నాను. అవును, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఒక పిటి, అదే ఒక పిటి. నువ్వు కొట్టుకున్న సచ్చిన నీ కోడలు ఎలా అయితే తల్లి కూతుర్లు పిచ్చి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా ఎలా ఎంత కొట్టుకుంటారు. అత్త కోడళ్ళ కంటే కూడా కూతురు తల్లి కొట్లాడుకునే వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. సూపర్ ఎగ్జాంపుల్ ఇది. బయటకు పెట్టరు, ఎందుకంటే బిడ్డను బయట పెట్టుకోరు, కడుపులో పుట్టిన బిడ్డను బయట పెట్టుకోరు. కరెక్ట్. అదే నువ్వు బయట నుంచి వచ్చిన బిడ్డను, ఇది 20 ఏళ్ళు ఉండిపోయే బిడ్డనే నువ్వు బయట పెట్టుకోపోతే 80 ఏళ్ళు నీ సంసారాన్ని మోసే బిడ్డను ఎలా బయట పెట్టుకుంటావు? నీ బిడ్డ కాకపోయినా బిడ్డే కదా. అవును. ఏమిదే ఎక్కడ మిస్ అవుతుంది? చిన్న కామన్ సెన్స్, చిన్న లాజిక్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అత్త గనక కోడల్ని ప్రేమ చేస్తే కోడలు అత్తను గౌరవిస్తుంది. ఇది బై డిఫాల్ట్ ఫార్ములా. కానీ అదే విధంగా కోడలు కూడా అత్త ఎక్స్పీరియన్స్ని ఇమీడియట్గా నువ్వు ఖచ్చితంగా తన ఎక్స్పీరియన్స్ ముందు కోడల్ది
ఎంత అయినా కూడా కాదు. సో తను చెప్పిన కొన్ని పాయింట్స్ని నువ్వు ప్రేమతోటి ఎప్పుడైతే గౌరవంతో జయిస్తావో ఆవిడ ఆటోమేటిక్గా ఆ ఇన్సెక్యూరిటీని తగ్గని, ఓకే కూల్ డౌన్, నేను నీ కొడుకుని తీసుకెళ్ళనత్తా, నీ కొడుకే, ఈయన నా భర్త మాత్రమే నా దగ్గర, నీ కొడుకుకి నీకు మధ్యలో నేను రాను అనే ఒక భరోసా కోడలు కల్పిస్తే అత్తకు కూడా ఇన్సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడున్న అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్, చాలా చాలా బాగున్నారు. బికాజ్ అది మళ్ళీ వేరే బిహేవియర్. ఇప్పుడున్న అమ్మాయిలు భర్త ఇచ్చారు ఇదంతా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పడం లేదు, కానీ వివేకం ఉంది, చాలా సమయస్ఫూర్తి ఉన్నారు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఫ్రెండ్లీగా ఉండి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇద్దరు కలిసి. అత్త కోడళ్ళు సమీరా రెడ్డి అని ఒక హీరోయిన్ ఉంది, వాళ్ళ అత్త ఇద్దరు కలిసి రీల్స్ చేస్తా ఉంటారు. తెలుగులో కూడా వాళ్ళిద్దరు వంటలు చేస్తారు. స్వప్న అని ఒక అమ్మాయి ఉంది, స్వప్న అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, స్వప్న వైట్ ఏదో ఒక అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఉన్న వాళ్ళ అత్త ఎంత క్యూట్ ఉంటాయో వాళ్ళిద్దరు. అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, అలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు కదా. సో అందుకని కోడళ్ళు కూడా వాళ్ళ ఇన్సెక్యూరిటీని కొన్ని రోజులు దూరం చేయండి. ఈమెంటి నేను రాగానే, అరే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, టైం పడుతుంది అక్లిమటైజేషన్కి టైం పడుతుంది. అమ్మకి ఓకే ఈ దొంగ ఒక ఇంట్లోకి రానిచ్చాము మనం ఒక మనిషిని కొత్త జాబ్లోకి, రాగానే అన్ని లాకర్వి, అన్ని డాక్యుమెంట్స్వి, అన్ని ఫైల్స్ ఇస్తారా ఏంటి? టైం పడుతుంది అన్నింటికి. నువ్వు తెచ్చుకోవాలా నమ్మకం, భరోసా తెచ్చుకోవాలి. నా కొడుకుని బాగా ప్రేమ చేస్తుందని తెచ్చుకోవాలి, నా నుండి విడదీయదు, ఈ సీక్రెట్స్ అమ్మదు అని తెలుసుకోవాలా. అత్తకి ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలా కోడలు. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ డూ ఇది ఈక్వల్గా ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఒక్క ఆమెనే ప్రయత్నం చేస్తే నడవదు. ఈమె ప్రతిదానికి పుట్టించుకొని కోడలు కూడా రాచి ఈమె అన్నిటికి ఇట్లా ఈమెంటి చెప్పేది నాకు ఇది అంటే కుదరదు. నువ్వు ఒక కల్చర్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వినాల్సింది. ఇప్పుడు ఒక స్కూల్ ఒక కాలేజ్ జాయిన్ అయ్యావు, లేకపోతే అంతెందుకు మన యూట్యూబ్ ఛానల్దే ఉంది, ఒక వీడియో చేద్దాం అనుకున్నావు, బరాబర్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి. యూ నీడ్ టు ఫాలో దట్ గైడ్ లైన్స్. సర్టెన్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, సర్టెన్ టాపిక్స్ వర్డ్ చేయొద్దు, కథం కొట్టి పడేస్తాడు నువ్వు ఎవరన్నా కానీ. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క రిలేషన్కి, ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న బంధానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కానీ మేడం కొన్ని వర్డ్స్ విన్నాను నేను, నాకు క్లయింట్స్ చెప్పినవి చెప్తాను. అత్త అంటది, ఒకవేళ అమ్మాయి దగ్గర ఉన్న పొరపాట్లు ఉన్నాయనుకోండి, చిన్నమ్మాయి ఆవిడ అనేస్తుంది, పోతే పోనీరా ఇంకోటి దొరకదా, ఆడదానికి దానికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి. ఈ డైలాగ్స్ మోస్ట్లీ అది ఎంత దూరం వెళ్ళిందంటే పిల్లల నుండి కూడా డివోర్సులు తీసుకునే వరకు వెళ్ళారు ఆ కోడళ్ళు కూడా. అది అందుకే అంటున్నా కదా, ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళా హక్కు రైట్స్ డబ్బు ఒకటి వచ్చింది. నష్టపోతుంది ఎవరు అక్కడ, పిల్లలు, వాళ్ళ ఇల్లు కదా. ఆ సంస్కారం ఉంటే అసలు అట్లా తయారవ్వరు కదా. అలాంటి రియల్ గా తల్లులు అంటే అత్తల రూపంలో ఉన్న భర్త తాలూకు తల్లులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ టాపికే మాట్లాడాలి కాబట్టి మళ్ళా భార్య తల్లి టాపిక్ వేరే చేస్తాము. ఈ పరిస్థితిలో ఎవరైతే పోతే పోనీరా అన్నారు అంటే అంటిల్ అన్లెస్ టాక్సిక్ కోడలు ఉండి అంటే వేరే బ్యాడ్ గా ఏదైనా ఉండి, లేకపోతే మొత్తం పిల్లల జీవితాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నాయి. నీ ఈగోను కాదు, అత్త ఈగోను హర్ట్ చేసో, లేకపోతే అత్తను బాగా రెస్పెక్ట్ చెయ్యకనో, నీ కొడుకు ఆ కోడల మాట వింటుంటే నువ్వు పుల్లలు పెట్టి వీళ్ళకి గొడవలు తెచ్చి వెళ్ళిపో అని అత్తల గురించి చెప్పట్లే నేను. రియల్ టైమ్గా ఇఫ్ షీ ఈజ్ రియల్లీ టాక్సిక్ ఉండి పొల్యూట్ చేస్తుంది ఫ్యామిలీ, పిల్లల్ని, మంచి క్యారెక్టర్ కాదు, దెన్ వెళ్ళాలి. అక్కడ నువ్వు ఖచ్చితంగా, అందుకే అన్బయాస్డ్ ఇండివిజువల్, నా కొడుకుది తప్ప నా కోడలిది తప్ప అని ఆలోచించగలిగే వివేకం ఉంటే గనక ఆ అత్త ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి అంటే కొడుకుని ఎదగనివ్వాలి, కోడల్ని రెస్పాన్సిబిలిటీగా తీర్చిదిద్దాలి. ఈ కోడలికి కూడా మా అత్త ఇప్పుడు నువ్వు ఎంటర్ అయ్యావు, ఒక ఎమ్మెల్యేగానో మినిస్టర్గా ఎంటర్ అయ్యావు. ఐ డోంట్ నో, సమ్హౌ నేను ఈరోజు అన్ని పాలిటిక్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఈరోజు. ఐ డోంట్ నో, ఎంటర్ అయ్యావు, ఇన్ని రోజులు ఒక వార్డ్ మెంబర్గానో ఎట్లాగో ఉన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, నీకు చాలా ఒక నాలెడ్జ్ ఉంది, నిన్ను తీసుకొచ్చారు, ప్రజలే తీసుకొచ్చారు నిన్ను. బట్ ఇమ్మీడియట్గా నీది చెల్తుందా, చీఫ్ మినిస్టర్ది చెల్తుందా? ఎండ్ ఆఫ్ ది డే బాస్ ఉన్నారు కదా. అబ్సల్యూట్లీ. నీ ఎరీనాలా, నీ పిల్లలో, నీ భర్త బాగోగులో, నీ ఒక ఫైనాన్స్, నీ పరిధిలో కొన్ని ఉంటాయి.
నువ్వు ఇంకా మొత్తం అన్ని స్టేట్స్లో రూల్ చేసేదాకా రాలా. నీ పరిధిలో నీ క్యాపిటివేటింగ్ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ వార్డు మెంబర్ అయితే వార్డు, ఎమ్మెల్సీ అయితే ఇంత, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు ప్రూవ్ దట్, షీ విల్ గివ్ దట్ నెక్స్ట్. ఓకే, తాళం గుత్తి తీసిస్తుంది. అప్పటి వరకు ప్రూవ్, కంఫర్ట్ ఉండు. వచ్చేసినావు ఇలాకాలోకి, వచ్చేసినావు ఇలాకాలోకి వచ్చేసావు. ఓపిక. ఓ మై గాడ్, రిలేషన్స్ లో ట్రస్ట్ డెవలప్ చేసుకోవడానికి యు నీడ్ టైం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఓపిక కదా. యు నీడ్ టైం. టైం విల్ గివ్. నువ్వు అంతే మంచిగా అదే స్మైల్ తో ఉండు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నీ మీద ఎవరైనా మన చెప్పారు అత్త కోడలు వస్తుంది, కోడలు అని ఎవరో బాగా విషయం నింపారు అత్తకి. పాపం, అమ్మో కోడలు వస్తుంది, అమ్మ ఆడబిడ్డ జాగ్రత్తగా ఉండమ్మా, లేకపోతే వేరే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండు, కోడలు వస్తుంది, ఈమె హుషారున్నది, ఇసుకపోతుంది నీ కొడుకుని ఇట్లా చెప్పిండ్రు. సో పాపం ఈమెకి గాబరా అవుతుంది అత్తకి. బ్యాక్గ్రౌండ్ లో ఆమెను ప్రిపేర్ చేసిండ్రు, ఇట్లంతా ఒక విలనిజం నింపిండ్రు, క్యారెక్టర్ ని బిల్డ్ చేసిండ్రు ఆమె విలనిజాన్ని. బట్ ఆమె విలనిజం గా ఉన్నది అని నీకు అనిపిస్తుంది, కానీ ఆమె బిల్డప్ బ్యాక్ ఎక్కువ ఉంది. క్యారెక్టర్ ని ఫుల్ పెంచిండ్రు. నౌ షీఈస్ రెడీ టు ఫైట్, బుల్ ఫైట్ కి. కోడలు వచ్చేటప్పటికి ఓకే, ఈమె మొత్తం ఇట్లా కొమ్ములు తీరి ఉన్నది, ఫుల్ వేసుకుందామని నేను ఇట్లా వెళ్ళిపోతా. నేను అసలు బరిలోకే దిగా. ఎవరితో ఫైట్ చేసుకుంటది? అంతే కదా. నేను బరిలోకే దిగనబ్బా. నేను నా హస్బెండ్కి మంచిగా వంట చేసి పెడతా, లేదా జాబ్కి పోయి వచ్చి నా మినిమం రెస్పాన్సిబిలిటీస్ నేను చేస్తా. చిన్న గదిలోకి వెళ్ళి ఒక దీపం పెట్టు, ఆ దేవుడే మీ ఇద్దరు రిలేషన్ ని కాపాడుతాడు. అత్త కోడల రిలేషన్. సూపర్ టిప్. చిన్నవి. నేనే ఫుల్ పని చేసి వస్తున్నాను, నేనేం పెట్టా. అరే బాబా నువ్వు ఫోన్ బంద్ చేయి, ఒక 1/2 hour అన్నీ అయిపోతాయి పనులు. అత్తమ్మ ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చావు, అత్తమ్మ తిన్నరా, ఈరోజు సండే మనం ఏం చేసుకుందాం. అరే చిన్నవి. లైక్ ఆల్ యు నీడ్ టు నో. ఎవరినో జీవితంలో ప్లీజ్ చేయడానికి బ్యాడ్ వర్డ్స్ నాకు రాదు, కానీ గలీజ్గా చెప్పాలంటే సంక నాకుతున్నారు ఆఫీసులల్లో. అవును, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు. అరే ఇంత అద్భుతమైన బంధాలు పోయి పట్టుకో అత్త కాలు. లేదు కోడల్ని కూడా నువ్వు కొంచెం మట్టర్ మస్తీ చేయి. హస్బెండ్ షుడ్ బి ఇన్ సచ్ అ వే, ఈ షుడ్ నాట్ టేక్ నీ వైపా నా వైపా కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే హస్బెండ్ మొగాడు ఉంటే ఈ 2 గొడవలు కావు. కరెక్ట్. ఈ పుల్ల తీసుకపోయి ఆ పుల్లకి చెప్పి ఆ పుల్లది అంటించుకొచ్చి ఈ పుల్లకి వేసాక మొత్తం పెంట అవుతుంది లైఫ్. అవును. ఈమె చెప్పిన అబ్బా అమ్మ అసలు నీ కూడలైతే నీ గురించి ఎంత బాగా చెప్తుందో అమ్మ, అసలు నిజంగా ఎంత ఇష్టమే నువ్వు అంటే అన్నావు అనుకో, అవునారా అంటది. మళ్ళీ అబ్బా మా అమ్మ అయితే నిన్న నాకు నీ గురించి ఇదిగో చీర తీసుకురమ్మని తీసుకొచ్చి ఇవ్వు. సూపర్. దిస్ ఆల్ లైక్ మెన్ హ్యాస్ టు ప్లే లిటిల్ స్మార్ట్ రోల్ అగైన్. వాళ్ళకి ఇవ్వాలి మేడం ట్రైనింగ్. వాళ్ళకి వెరీ స్మాల్, ఎందుకంటే సఫోకేట్ అవుతారు పాపం వాళ్ళు. తల్లి మీద ప్రేమ కాదనక ఇది నేను గొప్ప నువ్వు గొప్ప అనుకునే రిలేషనే కాదు, రెండు గొప్పే. ఇప్పుడు నువ్వు ఈ నది, సంసారం అనే నది దాటాలి అంటే హ్యావ్ ద వే తల్లి తీసుకొస్తుంది, హ్యావ్ ద వే తల్లే తీసుకొస్తుంది, నిన్ను గట్టు మీదకెళ్ళి ఎక్కి తీసుకొస్తుంది. ఇక్కడ నుంచి తల్లి అలసిపోతుంది, తల్లి హ్యాస్ టు, ఈమె వింగ్ ఇంతవరకే ఉంది ఈమె పడవ, ఇక్కడ నుంచి డ్రైవ్ చేయాల్సింది కోడలు. ఎగ్జాక్ట్లీ, అర్థమవుతుందా? సో ఈ సంసారం అనే నావ తాగాలంటే నువ్వు ఈ పడవ నుంచి ఈ పడవలోకి వెళ్ళాలంటే ఈ చిన్న బోట్లోంచి ఇద్దరిని బోటు గిటు సర్దుకొని అందరు కలిసి స్టీమర్ ఎక్కాల్సిందే, పెద్ద బోట్. సో ఆల్ ఫ్యామిలీ విల్ రీచ్ టు ద డెస్టినీ. కరెక్ట్. సో ఇట్స్ బ్యూటిఫుల్గా, నిజంగా చెప్పాలంటే ఐ నో నన్ను ఫిలసాఫికల్గా అనిపిస్తారు కానీ నా లైఫ్లో అప్లై చేసే చెప్తున్నాను. ఎంత కొంచెం మనస్పర్ధలు వచ్చినా, కోపాలు వస్తాయి, రిజల్యూషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. మా అత్త అరిసింది వాళ్ళ 100 meters అవే పోయి, సరే నేనేదో తప్పు చేశానా, నిజంగా తప్పు చేస్తే కరెక్షన్ చేసుకో, నిజంగా తప్పు చేయలేదు, అబ్బా అత్తమ్మ అమ్మ నాన్నమ్మా అమ్మ నేనేమన్నమ్మా, ఎందుకు అరుస్తున్నావు నువ్వు నన్ను, ఇట్లా అడిగితే ఆమె ఏమైనా కోపం చేస్తుందా? ముద్దు వచ్చేస్తుంది, ముద్దు వచ్చేస్తుంది. ఇట్స్ హౌ లైక్ యూ నీడ్ టు హగ్ హర్, క్లోజ్ హర్. ఆవిడకు చిన్న గాజులు తీసుకురా, ఒక చీర తీసుకురా, ఒక బ్లౌజ్ కుట్టి, దిల్ ఫీల్ సో గుడ్ యార్. మేడం ఇలా ఐస్ చేసే టెక్నిక్స్ అన్ని మనం ఒక వీడియో చేద్దాం మేడం. ఐస్ చేసే టెక్నిక్స్ అంటే ఐస్ చేసే టెక్నిక్స్ అంటే తప్పు లేదు అందులో, నేర్చుకోండి. ఎవడెవడనో ఆ పక్కనున్న ఇంటి ఆమెను ఐస్ చేయడానికి ఏమో కూరలు వండి పంపిస్తారు, ఏమో చేస్తారు, లేకపోతే ఏదో ఫ్రెండ్ నైస్ నాన్ సెన్స్. వాళ్ళు ఎంతైనా బయట వాళ్ళే, బంధాలే. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన లాజిక్. ఈ అత్తలు బయట చెప్పే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ సంసారాన్ని తీసుకెళ్లి మీరే రోడ్డున పెడతారు. బయట
బయట మీద మస్తు మసాలా వేసుకొని పాపిడి చాట్ వేసుకొని మరీ తింటారు అందరు కూర్చొని కాఫీ టైంలో. సో కాబట్టి చెప్పకండి, ఏదైనా ఉంటే మీరు కూర్చొని డిస్కషన్ 4 చేసుకోండి, గోడల మధ్య సార్ట్ అవుట్ చేసుకోండి. చాలా సింపుల్ బ్యూటిఫుల్ జీవితాన్ని అనవసరకి ఈగోలకి హక్కులని పోరాడేది ఇక్కడ కానే కాదు. సో కాబట్టి బంధాల కోసం పోరాడండి, నిలబడుతుంది బంధం. సూపర్. హక్కుల కోసం పోరాడితే విడిపోతున్నాయి బంధాలు. గోల్డెన్ వర్డ్స్ మేడం. నిజానికి ఒక ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యి ఉంది ఇప్పుడు ఈ వీడియో ఒకసారి వింటే. లేదు, అందుకనే ఒకటే ఫస్ట్ లాస్ట్ లైన్ మళ్ళీ ఇందాక చెప్పింది, ఐ వాంట్ టు రిమైండ్ ఇట్. అత్త కోడల్ని ప్రేమ చేస్తే కోడలు ఖచ్చితంగా అత్తను రెస్పెక్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్. సో కాబట్టి పెద్ద మనసు చేసుకొని పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ నీ కూతురునో నీ కొడుకునో ఎలా పెంచావో, ఎంత ప్రేమతో, చెడు చేసినప్పుడు ఎలా గద్దిచ్చి పెంచావో అవే రూల్స్ అప్లై చేయ కోడల మీద, ఖచ్చితంగా ఆ బంధం బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, మీకు కూడా రిలేషన్షిప్స్ సంబంధించి కౌన్సిలింగ్ లాంటి విషయాలకు సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలి, రజిత మైనంపల్లి గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.